అందరికీ మరణాత. దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దేవుని గ్రంథంలో విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకై దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం ధ్యానించుకుందారు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన్ను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును ప్రార్థన చేసుకున్నారు. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, కొద్దివారము దీవించుము. నీ గ్రంథంలోని విషయాలు ధ్యానించడానికి, వినటానికి, గ్రహించుకోవడానికి, నేర్చుకోవడానికి తగిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సర్వ సహాయంను, సహకారంను, సమృద్ధిని మీరు మాకు అందించుము. మీరు మాతో ఉండుము, మాలో ఉండుము. నైనా ఆత్మచిప్పు సంగతులను చెవిగలవాడు వినుగా కన్నారు కనుక పరిశుద్ధాత్మ తండ్రి యొక్క వశములో మమ్మల్ని ఉంచుకొని మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని అట్టి ప్రత్యక్షతలు మాకు నేర్పించి మీరు కావలసిన ఆత్మీయ విచక్షణను, ఆత్మీయ విశ్వాసమును మాకు అందించి మీరు మహిమను పొందుమని మహిమనాథును శ్రేష్ఠపాలకుడిని ఏకరక్షకుడు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేస్తూ ప్రభు దైవ ప్రత్యక్షతలను, దైవ ప్రసన్నతను, దైవ సన్నిధి అనుభవాలను ప్రభు నిండుగా మెండుగా మనకు అనుగ్రహింపచేస్తూ ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో సంఘము వధు సంఘముగా మార్చబడటానికి, సంఘము వధు సంఘముగా తీర్చబడి పరలోకంలో ప్రభువుని చేర్చుకోవడానికి భూలోకంలో సంఘములో దైవ సన్నిధి ప్రత్యక్షతలు, దైవ సన్నిధి యొక్క అనుభవములు మహోన్నతమైనవి, ప్రాముఖ్యత కలిగినది. సంఘము దైవ ప్రత్యక్షతలు అందుకొని పరలోక సమానమైన దైవ జ్ఞానంతో పరలోకములకు కావలసిన పరలోకపు బుద్ధిని నేర్చుకోవలసిన సంఘము వినవలసిన విషయాలు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ప్రభు మనకి తెలియచేస్తున్నారు. ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రత్యక్షతలు ప్రభు సంఘానికి తెలియచేస్తున్నారు, లోకానికి తెలియచేస్తున్నారు. లోకంలో ఉండిపోకుండా పరలోకంకు చేరాలన్న తలంపుతో ప్రభు పరలోకపు ప్రత్యక్షతలు కలిగిన ప్రకటన గ్రంథమును ప్రభు మనకి వినిపిస్తున్నారు. ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక 7వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే దేవుని సింహాసనము ఎదుట ఉండి, దేవుని సింహాసనము ఎలాగ ఉన్నది? దేవుడు పరలోకంలో ఉన్నవాడు. పరలోకంలో ఉన్న దేవుని సింహాసనము ప్రభు యొక్క ప్రత్యక్షతను, ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క ప్రజ్వలతను, ప్రభు యొక్క ప్రసన్నతను, ప్రభు యొక్క ప్రభావమును ధరించుకున్న ఏ సింహాసనము గురించి మనం కొన్ని విషయాలను మనం నేర్చుకుందారు. దేవుడి అంతరంగం ఎప్పుడు కూడా మానవుణ్ణి రక్షించాలి, మానవుణ్ణి తన ఎదుగు చేర్చుకోవాలి. మానవుడు నశించిపోకూడదు, మానవుడు రక్షింపబడినవాడు రాకడ అంతస్తులోనికి సిద్ధపడాలి అని దేవుని యొక్క అనాది సంకల్పం అయి ఉన్నది. దేవుని యొక్క అనాది సంకల్పము దేవుని ప్రత్యక్షతలోనికి మనల్ని నడిపించేది. దేవుని అనాది సంకల్పము ఆత్మీయ ఆసక్తిని మనం సంపాదించుకుంటే కనుక యోహాను గారు ఏ విధంగా అయితే పరలోకపు ప్రత్యక్షతను సంపాదించుకున్నారో అలాగునని మనము కూడా దైవ సన్నిధిలో ఉండి పరలోకపు ప్రత్యక్షతను మనము అందుకోవలసిన వారము, నేర్చుకోవలసిన వారము. ఈ వచనంలో మనం చూడగలిగితే కనుక దేవుని సింహాసనం ఉంది. దేవుని సింహాసనం ఎదుట ఈ శ్రమలలో విమోచింపబడిన వారు కొద్దిమంది ఏం చేస్తున్నారంటే ఆయన సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన్ను ఆరాధించుచు, పూజించుచు, సేవించుచున్నవారు. కాబట్టి ఆ ఆలయంలో ఉన్న వారికి తానే తన గుడారమును కప్పుచున్నాడు. ఇక్కడ కొన్ని మాటలు మనకి కనబడుతున్నాయి. ప్రభు సింహాసనం యొద్ద ఉన్నవారు శ్రమానుభవం కలిగిన వారు, శ్రమల్లో దేవుణ్ణి తెలుసుకున్నవారు, శ్రమల్లో లోకమును విడిచిపెట్టిన వారు, శ్రమల్లో మారు మనసు పొందిన వారు, శ్రమల ద్వారా దేవుని కార్యమును,
దేవుని చిత్తమును తెలుసుకున్నవారు, వీరు ప్రభు సింహాసనం ఎదుట నిలవబడిన వారు, ప్రభు సింహాసనం ఎదుట రాత్రింబగళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్న వారు. ఏమిటి సింహాసనం అంటే? దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక ఈ సింహాసనము అను మాటకు అర్థము అధికారం కలిగిన రాజ్యపీఠము, లేదంటే గనక గద్దె. సింహాసనము దేవుడు కూర్చుండు స్థలము, సింహాసనము దేవుడు అధికారము చేయు స్థానమై ఉన్నది. దేవుని సింహాసనము దేవుని పరిపాలన ప్రాముఖ్యతను తెలియచేసే ప్రముఖ స్థానమై ఉన్నది. దేవుని సింహాసనము తప్పిపోయిన వారిని శ్రమలలో నుండి రక్షించి ఆదరించే స్థానమై ఉన్నది ఈ యొక్క దేవుని సింహాసనము. ఈ దేవుని సింహాసనము లో నుండి ఈ వీరిని దేవుడు ఏం చేస్తున్నాడంటే నడిపించుతున్నాడు, సేవించేవారిగా నడిపిస్తున్నాడు. వీరికి ఏ యొక్క కీడు రాకుండానట్లు ప్రభు వీరిని తన ఎదుకు చేర్చుకున్నవాడుగా దేవుడు ఈ సింహాసనం దగ్గర మనకి కనబడుతున్నాడు. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక ఈ సింహాసనము ఎటువంటి సింహాసనమై ఉన్నది? పరలోకంలో దేవుని సింహాసనము మనం చూడగలిగితే గనక ఎలాగ మనం తెలుసుకోగలమనిసనంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో చూడగలిగితే పాత నిబంధన గ్రంథములో ప్రభువే ఆనాటి కాలంలో పరలోకపు సింహాసనము గురించి తెలియచేశాడు. సింహాసనంలో వేట చూచి తిని మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. దేవుని సింహాసనము ఎలాగ ఉన్నది? దేవుని సింహాసనముపై ఎవరు కూర్చున్నారు? దేవుని సింహాసనంపై కూర్చున్న వారి యొక్క వస్త్రములు ఎలాగ ఉన్నవి? దేవుని సింహాసనంపై కూర్చున్న వాని యొక్క స్థితి ఎలాగ ఉన్నది అని ఈ వచనంలో మనం చూడగలిగితే గనక దేవుని సింహాసనము అగ్ని సంబంధమైనది, అగ్ని జ్వాలలతో ఉన్నది. దేవుని యొక్క సింహాసనము అగ్ని జ్వాలలతో మండుచుంటే ప్రభావము కలిగిన, ప్రజ్వలత కలిగిన, ప్రసన్నత కలిగిన, మహాప్రభావము కలిగిన సింహాసనముగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. దేవుని సింహాసనం మీద దేవుడు కూర్చుండేటప్పుడు మహాకురువృద్ధుడి వలె, మహావృద్ధుని వలె ప్రభువు అక్కడ దానియేలు గ్రంథములో కనబడుచున్నాడు. ఈ యొక్క వృద్ధుని యొక్క వస్త్రములు ఎలాగ ఉండవనిస్తారంటే హిమము కంటే తెల్లని ధవళ వస్త్రముల వలె ఈయన వస్త్రములు ఉండుట అక్కడ ఆనాటి కాలములో దానియేలు గారు చూస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక యోహాను గారు చూస్తున్నారు. సంఘములో ఉన్న మనము దైవ సన్నిధి అనుభవంతో దైవ సన్నిధిలో దేవుని యొక్క మహిమ స్థితిని చూడవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క కార్యమును మనం చూడగలిగితే గనక ఈయన వస్త్రములు దాళుమలను, ఈయన తల వెంట్రుకలు ఇలాగ ఉన్నవంటే శుద్ధమైన గొర్రెబొచ్చులు తెల్లగా ఉండెను. సింహాసనమేమో మండుచూ ఉన్నది, కూర్చున్న వారేమో మహావృద్ధుని వలె ఉన్నారు. ఈయన వస్త్రములేమో ధవళము వలె తెల్లగా ఉన్నవి, వాళ్ళ వెంట్రుకలు కూడా తెల్లగా కనబడుచున్నవి. ఏమిటి యొక్క వచనములో ఉన్న ప్రత్యక్షత ఏమిటి? ప్రాముఖ్యత ఏమిటి? ప్రకటన గ్రంథములో 7వ అధ్యాయములో ఈ సింహాసనం యొక్క ప్రత్యక్షత ప్రాముఖ్యత ఏమిటి? దేవుని సింహాసనం యొక్క విలువ ఏమిటి అని మనం తెలుసుకొనక ముందు దేవుని యొక్క కార్యమును బైబిల్ గ్రంథములు మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఆది కాలములోనే అధికారికమైన సింహాసనమును ఆదాము గారికి ప్రభు ఏదేను తోటలో అందించారు. ఏదేను తోటలో ఆదాము గారితోటి
దేవునితో ఉండేటప్పుడు, ఆదాము గారు దేవునితో ఉండేటప్పుడు ఏదేని తోటలో రాజ్యము మీద, సృష్టి అంతటి మీద రాజ్యము చేయటానికి అధికారం అనే సింహాసనమును ప్రభు ఇచ్చారు. దేవుని యొక్క ప్రత్యక్షతలు కలిగిన, దైవ సన్నిధి కలిగిన, కృపా శాసనము కలిగిన కృపా సింహాసనమును దేవుడిచ్చాడు. ప్రేమ సింహాసనమును దేవుడిచ్చాడు. ప్రత్యక్షతలు కలిగిన పరిశుద్ధ సింహాసనం మీద ఆయన దేవుని బిడ్డగా ఉండేటప్పుడు పాపం ఏం చేసిందంటే మనిషికి సృష్టిలో దైవచిత్తమైన సింహాసనము లేకుండా, అనగా అధికారము లేకుండా చేసింది. పాపము అధికారమును తీసివేసింది. పాపము శాపగ్రస్తమైన దుస్థితిలోనికి నడిపించింది. ఏదేని తోటలో ఆదాము అవ్వలకు దేవుడు వేసిన సింహాసనము ఏ సింహాసనం అంటే తన ఒడిలో కూర్చునే సింహాసనము. అనగా దేవుని ఒడిలో వీరు ఎలాగుండేవారంటే మహిమా బిడ్డలుగా దేవుని ఒడిలో కూర్చునే వారిగా ఉండేవారు. అనగా దేవుని ఒడే వీరి సింహాసనము, దేవుడే వీరికి తండ్రిగా ఉండేవారు. కానీ పాపము, ఆజ్ఞాతిక్రమము అవుట చేత దేవుని యొక్క శాసనమును కొట్టివేసుకున్న వీరికి ఏమీ లేకుండా పోయిందంటే సింహాసనము లేకుండా పోయింది. దేవుడు యొక్క మహిమస్థితిలో ఉండేటప్పుడు దేవుడు శాసనమునిచ్చాడు. దేవుడు శాసనములు ఏర్పాటులో ఉన్న వారికి ఇస్తాడు. దేవుడు ఎన్నికలో ఉన్న వారికి ఇస్తాడు. దేవుని యొక్క కార్యక్రమమును నెరవేర్చడానికి, ఈ సింహాసన స్థానానికి వెళ్ళటానికి దేవుడు సింహాసనము కరమైన మహిమ శాసనాలను దేవుడిచ్చేవాడై ఉన్నాడు. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కనుక దేవుడు ఏర్పాటు జనమైన ఇశ్రాయేలులకు దేవుడు శాసనాలను ఇచ్చాడు. ఈ శాసనము దేనికి సాదృశ్యముగా కనబడుతుందని అంటే దేవుని యొక్క సింహాసనమునకు మార్గముగా కనబడుతున్నది. దేవుని శాసనము లేనిదే దేవుని సింహాసనము దగ్గరికి మనం వెళ్ళలేము. దేవుని శాసనమును మనము నెరవేర్చిన వారిగా ఉంటే కనుక దేవుని సింహాసనమును మనం చేరేవారిగా ఉంటాం. అందుకనే ప్రభు భూమి మీద ఉండేటప్పుడు కూడా అన్నమాట ఏంటంటే, నేను ఈ యొక్క గ్రంథంలో విషయాలను, మోషే యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా నెరవేర్చడానికే వచ్చాను. ప్రభు బోధించడానికి వచ్చిన వాడు, నెరవేర్చడానికి వచ్చిన వాడు, ప్రతి మాటను కూడా నెరవేర్చిన వాడు. కాబట్టే ఈ యొక్క శాసనమును నెరవేర్చిన యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నారని అంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చునే అధికారము, తండ్రి కుడి పార్శ్వమున కూర్చునే స్వతంత్రత, తండ్రి కుడి పార్శ్వమున కూర్చునే అధికారము ఎలాగ వచ్చింది అని అంటే భూలోకములో దైవ శాసనాలను నెరవేర్చుట ద్వారా, దైవ చిత్తానుసారమైన శాసనములను నెరవేర్చుట ద్వారా. దైవ చిత్తానుసారమైన శాసనము ఎలాగ నెరవేరుస్తుందని అంటే పాపభూయిష్టమైన దుష్టత్వము నుంచి దైవ సమానమైన జ్యేష్ఠత్వంలోనికి నడిపిస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏదేని తోటలో ఆదాము అవ్వలు ఈ యొక్క దేవుని యొక్క దైవ సమానమైన ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ప్రభువునికి జ్యేష్ఠులుగా ఉండేవారు లోకములో దుష్టత్వమునకు సాధనముగా మారిపోయారు. ప్రభు ఒడిలో కూర్చునేవారు. దేవుని యొక్క ఒడిలో ఉండవలసిన వీరు పాపము చేసిన తర్వాత ఎక్కడికి వచ్చేసారని అంటే వ్యాధుల్లోనికి, కరువులోనికి, కష్టంలోనికి, నష్టంలోనికి వచ్చారు. సమపం ప్రార్థనలో మనం చాలాసార్లు చెప్పుకుంటాం, తండ్రి పాపం వల్లనే ఇబ్బంది, పేదరికము, అప్పుల పాలవుట సంభవించినవి, ఇటివి నాకు కలిగిన విశ్వాస మూలముగా తొలగించుకుంటకు నేను పూనుకొని ఉన్నాను. దేవుని శాసనమును తృణీకరించిన వారు, దేవుని మాటను తృణీకరించిన వారు, దేవుని కార్యమును తృణీకరించిన వారు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తాను అంటే, దేవుడు ఏర్పాటులో ఉన్న ప్రజలకు దేవుడు సింహాసనం వంటి స్థాయిని, స్థానాన్ని ఇవ్వటానికి దేవుడు ఎంచుకున్న ఒక భూలోకములో ఉన్న సాధనము ఏంటని అంటే
దేవుని యొక్క శాసనములు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తుంటే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 47వ వచనంలో మనం చూడగలిగితే, ఏర్పాటు జనమైన ఇశ్రాయేలీయులందరికీ కూడా దైవసంబంధమైన విధులను, ఆజ్ఞలను, శాసనములను దేవుడిచ్చాడు. శాసనము దేనికోసమంటే శపింపబడిన బ్రతుకును విడుదల అందించడానికి, విమోచన అందించడానికి దేవుడు ఎంచుకున్న స్థలము, స్థానము, మార్గము దైవ శాసనములు అయ్యున్నవి. ఈ దైవ శాసనములు ఎక్కడికి నడిపిస్తాయంటే రక్షణ అనే కృపాశాసనంలోనికి నడిపిస్తాయి. ఈ కృపాశాసనము ఎక్కడికి నడిపిస్తుంది అంటే మధ్యాకాశంలోనికి నడిపిస్తుంది. ఈ మధ్యాకాశము ఎక్కడికి నడిపిస్తుంది అంటే మహిమ సింహాసనానికి నడిపిస్తుంది. పాపం ఎక్కడికి నడిపిస్తుంది? పాపము శాపానికి నడిపిస్తుంది. పాపము మరణానికి నడిపిస్తుంది. మరణము ఆత్మీయ జీవితమైన రెండవ మరణానికి కూడా తీసుకొని పోతుంది. పాపం యొక్క స్థితి దిగుడు మెట్లు. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనుక, దేవుడు రాయించిన మాటను మనం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలిగితే గనక, మనము కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. కృపాసనము ఏమిటి? ఈ కృపాసనము దేవుని యొక్క దైవ సంబంధమైన కృపను అందించే దేవుని కార్యమై ఉన్నది, దేవుని ఉద్దేశమై ఉన్నది, దేవుని చిత్తమై ఉన్నది. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. సింహాసనము, పరలోకములో సింహాసనము చేరాలంటే దేవుని యొక్క సన్నిధిలో కృపాసనము దగ్గర మనం స్థిరపరచబడిన వారమై ఉండాలి. ఏమిటి కృపాసనము? ఈ కృపాసనము ఎక్కడ దొరుకుతుంది? లోకంలో దొరికేది కదా. దైవభక్తి దేవుని దగ్గర దొరుకుతుంది, కానీ దైవభక్తి దేవుని దగ్గర దొరకదు కదా. దైవశక్తి దేవుని దగ్గర దొరుకుతుంది, కానీ లోకము దగ్గర, దైవము దగ్గర దైవశక్తి దొరకదు కదా. దైవ విషయాలు దేవుని దగ్గర దొరుకుతాయి, కానీ లోకములో దొరకవు కదా. అలాగుననే కృపాస్థానము ఎక్కడ దొరుకుతుంది అంటే కృపామయుడగు యేసు క్రీస్తు యొద్ద మాత్రమే దొరుకుతుంది. ఈ కృపామయుడగు యేసు క్రీస్తు ప్రభు మనకు కృపనిచ్చేవాడు. అనగా పాపము, శాపమును, పాపమును, వ్యాధిని, శిక్షను, కరువును, ఆయాసమును, దుఃఖమును, కష్టమును, నష్టమును, చిక్కును, వ్యాధిని తీసుకొని వస్తే దేవుడు ఆనందమును, సంతోషమును, పరిశుద్ధమును, జీవమును, పునరుద్ధాన బలమును, అలాగుననే ఆనందకరమైన జీవితమును, మహిమానందమును, సత్యానందమును, నిత్యానందమును ప్రభు మనకి ఇచ్చేవాడై ఉన్నాడు. దుఃఖమును కలుగు చేసేది సైతానైతే, ఆనందమును దూరము చేసేది అపవాది అయితే గనక, ఆనందం ఇవ్వగలిగే దేవుడు, సంతోషం ఇవ్వగలిగే దేవుడు కృపను తన యొద్ద నుండి మన యొద్దకు పంపించి మనల్ని ఎలా చేస్తున్నాడంటే ధైర్యపరిచేవాడై ఉన్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, వీరు కూడా శ్రమలో ఉన్నవారే, బాధలో ఉన్నవారే, తెగుల్లో ఉన్నవారే. ఈ యొక్క 6వ ముద్రను విప్పిన తరువాత 7వ ముద్రలోనికి వెళ్ళకముందు దేవుని ఉగ్రత చేత ఉండబడేటప్పుడు 4 దేవదూత గారు వచ్చి వీరిని చేర్చుకున్నవారు, 12 గోత్రాలలో దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించేవారు. దేవుని మందిరానికి వచ్చి
దేవుణ్ణి ఆరాధించకుండా లోకమును ఆరాధించేవారు కాదు, లోకమును చేర్చుకునేవారు కాదు, లోకమును చూసేవారు కాదు, లోకముతో ఉండేవారు కాదు, లోక జ్ఞానము లేనివారు, లోక ప్రాంతము లేనివారు, లోక ఆలోచన లేనివారు, లోకముతో సంబంధము లేనివారు, శ్రమలలో దేవుణ్ణి తెలుసుకున్నవారు, శ్రమలలో దేవుని యొక్క దైవశక్తిని గ్రహించిన వారు, దేవుడు తప్ప మరొక విమోచకుడు లేడని పరలోక సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు ప్రభువుని రాత్రింపగళ్ళు భయభక్తులు కలిగి కృతజ్ఞత కలిగి ఆయన ఆలయంలో, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట సాగిలపడుతున్నవారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నవారు, దేవుని యొక్క సింహాసనము ఎదుట వీరి యొక్క అయోగ్యతను ఒప్పుకున్నవారు, దేవుని సింహాసనం దగ్గర వీరి అయోగ్యతను ఒప్పుకుంటూ రాత్రింపగళ్ళు దేవుణ్ణి సేవిస్తున్నవారు, పూజిస్తున్నవారు. కీర్తనల గ్రంథంలో కూడా మనం చూడగలిగితే గనక, కీర్తనలు 91వ కీర్తనలో మనం చూస్తే గనక, ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, నిన్ను కప్పును. ఎప్పుడు శ్రమ రాకుండా, శోధన రాకుండా, వ్యాధి రాకుండా, బాధ రాకుండా అప్పుడు కాపాడే దేవుడే ఇప్పుడు కాపాడబట్టకై, మనము కాపాడబట్టకై నిత్యము తన యొక్క కృపనే, దయనే, కాపుదలను కప్పుతున్నవ దేవుడు. అందుకనే ఈ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక, వచనంలో చూడగలిగితే, తానే తన గుడారమును వారి మీద కప్పెను. దేవుని ఆలయంలో ఏ గుడారం ఉన్నది? దేవుడే ఆలయముగా ఉన్న ఈ యొక్క దేవుని పరలోక సమానమైన స్థితిలో ఏ యొక్క గుడారములో ఉండగలుగుతున్నాము, ఏ యొక్క గుడారమును వీరు ధరించుకోగలిగారు అనిసరంటే, దేవుడు మహిమ గుడారంలో ఉన్న వీరు, దేవుని యొక్క అంతరంగంలో ఉన్న వీరు, దేవుడు కాపాడాలని సంకల్పం కలిగిన వీరు దేవుని చేత కాపాడబడుతున్నవారు, దేవుని చేత పోషింపబడుతున్నవారు, దేవుని చేత రక్షింపబడుతున్నవారు, దేవుని ఆత్మ చేత నింపబడుతున్నవారు, దేవుని ఆత్మ పొదుగులో పోషింపబడుతున్నవారు, వీరు దేవుని చేత కప్పబడుతున్నవారు, దేవుని యొక్క దైవ సంబంధమైన కాపుదల్లో దేవుడు నడిపించుకుంటున్నవారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క రాజ్యములో విశ్వాసి విధేయతతో ఉండేటప్పుడు దేవునికి సింహాసనం వేస్తాడు. విశ్వాసి సంఘములో లోకానికి విధేయత చూపిస్తుండేటప్పుడు దేవుని వాక్యమునకు అవిధేయత తెలియచేస్తాడు. దేవుడు విశ్వాస జీవితంలో సాధన చేసుకోవడానికి దేవుడు ఎంచుకున్న స్థలము, ఆయన ప్రక్క గాయంలో వచ్చిన సంఘము, ఆ సంఘము దేవునికి విధేయత చూపించే సంఘముగా ఉన్నదా, అవిధేయత చూపించు లోకమును ఆధారం చేసుకునే లోకాశక్తి కలిగిన వారిగా ఉన్నారా? మనల్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. లోకములో ఉన్న వారికి అవిధేయత, అవిశ్వాసమే ఉంటుంది. శ్రమస్తే లోకాన్ని ఆధారం చేసుకుంటారు, బాధొస్తే లోకమును ఆధారం చేసుకుంటారు, వ్యాధొస్తే లోకమును ఆధారం చేసుకుంటారు. కానీ విశ్వాసికి శ్రమొస్తే దేవుణ్ణి ఆధారము చేసుకుంటాడు. విశ్వాసికి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా దేవుణ్ణి ఆధారం చేసుకున్నవారు, దేవుడి మాటను తలపోస్తున్నవారు, దేవుడి వాగ్దానము ప్రకారము వాగ్దానమును తలంచుకొని దేవుని వారసత్వములో నుంచి దైవ సంబంధమైన జయసత్వంలోనికి వెళ్ళటానికి దేవుడు నియమించుకున్న స్థితే ఈ యొక్క సింహాసన స్థానమై ఉన్నది. దేవుని సింహాసనంలోనికి వెళ్ళాలి అనిసరంటే దేవుని వారసత్వంలో ఉండవలసిన మనము వారసత్వంలో నుంచి జలసత్వంలోనికి, జలసత్వంలో నుంచి దేవుని సింహాసనంలోనికి వెళ్ళవలసిన వారము. యాషావుకు కూడా వారసత్వం వచ్చింది, కానీ జలసత్వాన్ని కాపాడుకోలేకపోయాడు, జలసత్వాన్ని నిలుపుకోలేకపోయాడు. కానీ యాకోబు మాత్రము ఏమై ఉన్నాడు అనిసరంటే జలసత్వాన్ని కాపాడుకున్నాడు. యాకోబుల నుంచి ఇచ్చిన యాషావు కూడా, యోసేపు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక యాకోబు కుమారుడైన యోసేపు గారు కూడా వారసత్వాన్ని కాపాడుకోగలిగాడు. కాబట్టి జలసత్వాన్ని నిలుపుకోగలిగాడు. ఆయన
దేవుని యొక్క వాక్యములు మనం చూడగలిగితే ఎన్ని శ్రమలు అన్ని దానములు అన్నట్లు, ఎన్ని శ్రమలు ఎన్ని దానములు అన్నట్లు, దానములకు దాత అయినటువంటి, దానములకు స్థానమైనటువంటి దైవ సన్నిధి అనుభవంతో, దైవ శక్తితో లోకంలో ఉన్న శ్రమను జయించే వారముగా ఉండగలగాలి. లోకంలో ఉన్న శ్రమ దైవ స్థితిని పాడు చేస్తే, లోకంలో ఉన్న శ్రమ దైవ సన్నిధి అనుభవంను తొలగిస్తే, దైవ స్థితిని తొలగింపచేస్తే, ఇంకా విశ్వాసనే నామము, విశ్వాసం అనే పేరు ఎలాగుంటుంది? విశ్వాసకి ఉండవలసింది దేవుని యొక్క సన్నిధిలో దృఢమైన సంకల్పము, దృఢమైన నిశ్చయత, దృఢమైన సమర్పణ, దృఢమైన స్థితి. దేవుని కార్యముల పట్ల ఉన్నప్పుడు దేవుడే ఎంత బలహీనుడైనా సరే తండ్రి గారి మాట ప్రకారం మనం చూడగలిగితే, నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టు ఇదిగో చూడమన్నారు. దేవుని బలము తట్టు చూసేవారు వీరు, దేవుని బలము తట్టు విధేయత కలిగిన వారు వీరు. వీరి బలహీనతల వైపు చూడని వారు, వీరి బలహీనతలను లెక్క చేయని వారు, వీరి బలహీనతలకు స్థానం ఇవ్వని వారు. దేవుని బలమునకు, దైవశక్తికి బలమునిచ్చేవారు, స్థానం ఇచ్చేవారు, దేవునికి అధికారం ఇచ్చేవారు. కాబట్టే వీరు కాపాడబడిన వారు, కాబట్టే వీరు దేవుని గుడారము చేత కప్పబడుచున్నవారు. ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు ఆరాధించడానికి పరిశుద్ధ స్థలములో గుడారము కూడా కప్పబడి ఉన్నది. అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళేటప్పుడు దైవశక్తి వారిలో ఉన్నది కాబట్టి దైవశక్తి వారిని అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళి మందసంలో ఉన్న శాసనములను వినగలిగే స్థితిలోనికి, నెరవేర్పు చేయే స్థితిలోనికి నడిపించుకున్నది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క స్థితిని బట్టి మనం చూడగలిగితే గనక పాపము పరిపక్వమైనప్పుడు మరణానికి అంటుందని వాక్యము చెబుతుంది. అందుకనే దేవుడు అంటున్న మాట ఏంటంటే, మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని చూడగలిగితే గనక ప్రభువు రాయించిన మాట, మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యకము. మరణ శాసనం ఎక్కడుంది? పాపం ఎక్కడైతే ఉంటుందో, పాప ఫలితం ఎక్కడైతే ఉంటుందో, దైవ ఆజ్ఞ అతిక్రమము ఎక్కడైతే ఉంటుందో అక్కడ శరీర మరణము, ఆత్మ మరణము కనబడుతుంది. శరీరమేమో క్షీణించే స్థితిలో, ఆత్మేమో నశించే స్థితిలో, శరీరమేమో సృక్కుపోయే స్థితిలో, ఆత్మేమో చికటాంధకారంలోనికి వెళ్ళిపోయే స్థితిలో పాపమునకు అవకాశం కలిగి ఉన్నది. కానీ పాపమునకు అధికారము, అవకాశము ఇవ్వని శాసనము, దైవ శాసనము దేవుని మాట. ఈ దేవుని మాట దైవ శాసనమై ఉన్నది. దేవుని మాట దైవ తలంపై ఉన్నది. దేవుని శాసనము పాపమును సాధించడమే కాదు, పాపముపై అధికారంనిచ్చేది దైవ శాసనము. ఈ దైవ శాసనము ఎక్కడ లేదో అక్కడ మరణ శాసనం ఉన్నది. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యకము. మరణ శాసనం అంటే ఏంటి? మరణ శాసనమును రాసేవాడు ఎవరు? దేవుడు మరణానికి పోషకుడు కాదు. దేవుడు మరణమును కలుగు చేయలేదు. పాపమును బట్టి మరణం వచ్చింది. పాపము ప్రారంభమైనప్పుడే మరణం పుట్టింది. పాపానికి ముందు, పాపము ప్రారంభానికి ముందు మరణము లేదు, జీవమే ఉన్నది. దేవుడు నిత్య జీవాధిపతి. నిత్య జీవాధిపతికు దేవుడు, నిత్య జీవాధిపతి కలిగిన దేవుడు మరణాన్ని ఎలాగ పుట్టిస్తాడు? పాపము దేవుని చేత కలుగు చేయబడలేదు. పాపము కలుగు చేయబడినది అపవాది చేత అయితే, అపవాది చేతనే రాబడింది ఏంటంటే మరణము. మరణాన్ని తీసుకొచ్చింది సైతాను, చావుని తీసుకొచ్చింది సైతాను,
పాపము పరిపక్వమైనప్పుడు మరణమును కనునని దైవ శాస్త్రము చెప్తుంది. సైతాను తలంపును, సైతాను శాస్త్రమేమో మరణాన్ని తీసుకుని వస్తే ఆ మరణాన్ని తీసుకొచ్చిన సైతాను కూడా చనిపోతుంది. ఎక్కడ చనిపోయింది? ఎప్పుడు చనిపోయింది? సైతానికి ఇప్పుడు దేవుడిచ్చిన స్థితి ఏంటంటే, దేవుడు సైతాను సంబంధమైన దూతలను, పడిపోయిన దూతలను అన్నింటినీ కూడా దేవుడు బంధించాడు. దేవుడు వాటిని బంధించాడు, శిలువలో వాటిని జయించాడు. దైవాజ్ఞ ఎప్పుడు కూడా అపవాది క్రమములను, అపవాది క్రియలను జయిస్తుంది. దైవ శాసనము, మరణ శాసనము పాపాన్ని ఉజ్జీవింపచేస్తుంది. మరణ శాసనము పాపమును ఉద్రేకపరుస్తుంది. మరణ శాసనకరమైన స్థితి పాపమును వ్యాపింపచేస్తుంది. కానీ దైవ శాసనము దైవ సమానమైన దేవుని చిత్తమును, క్షేమమును, ఆనందమును, ఘనతను తెలియచేస్తుంది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఆ శాసనమును రాసినవాడు మరణము పొందితే అది చెల్లును, అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడునూ చెల్లునా? ఎప్పుడైనా చెల్లునా? ఎప్పుడైనా చెల్లునా? ఏంటి మరణ శాసనము? మరణ శాసనం ఏమిటి? పాపమును, పాప ఫలితమును తీసుకొచ్చిన వాడు అపవాది సమానకరమైన ఈ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితే అది చెల్లును. దేవుడు శిరస్సును చితకు ద్రొక్కాడు. సిలువలో ఉండేటప్పుడు సైతాను శిరస్సును యేసుక్రీస్తు ప్రభు చితకు ద్రొక్కాడు. ఈ చితకు ద్రొక్కిన సైతాను శిరస్సు ఎక్కడ చితక ద్రొక్కబడిందంటే, సిలువనే సింహాసనం దగ్గర చితక ద్రొక్కబడింది. ఈ సిలువనే సింహాసనములో ఏముందని? శ్రముంది, వేదనుంది, కరువుంది, అవమానముంది, పాపము తెచ్చిన మరణముంది. ఈ మరణమునంతటిని కూడా జయించిన వాడు ఎవరని అంటే సర్వోన్నతుడగు యేసుక్రీస్తు ప్రభువు. సర్వోన్నతుడగు యేసుక్రీస్తు ప్రభు, సర్వశక్తుడగు యేసుక్రీస్తు ప్రభు మరణానికి కూడా దాసుడవుతే ఎలాగ దేవుడవుతాడు? దేవుడు అనేవాడు మరణమును జయించేవాడై ఉండాలి కదా. దేవుడు అనేవాడు మరణమును శాసించేవాడై ఉండాలి కదా. మరణం అనేవాడు, దేవుడు అనేవాడు మరణానికి మరణమును కలిగించేవాడై ఉండాలి కదా. దేవుడు అనేవాడు కూడా మరణిస్తే దేవుడు ఎలాగవుతాడు? దేవుడు అనేవాడు మరణానికి స్థానముగా ఉంటే దేవుడు అనేవాడు ఎలాగుంటాడు? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, వీరి శ్రమలతో చనిపోకుండా దేవుడు వీరిని 7వ ముద్రలోనికి వచ్చేటప్పటికి రక్షించడానికి తన దేవదూతలను పంపించాడు. దేవదూతల చేత, దైవ శక్తి చేత, దైవ తలంపు చేత, దైవ సంకల్పము చేత వీరు రక్షింపబడిన వారు, ఆరాధింపబడుతున్న వారు, దేవుని కొనియాడుతున్న వారు వీరు. ఇటువంటి వారు ఈ యొక్క పాపములను కప్పును. వీరు కూడా పాపము చేసిన వారు, శాపము పొందిన వారు. కానీ దేవుని యొక్క తలంపును బట్టి, దేవుని యొక్క కార్యక్రమంను బట్టి వీరి తప్పులన్నీ కూడా క్షమించబడ్డాయి. వీరి తప్పులన్నీ కూడా క్షమింపబడ్డాయి. ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ ఏం చేస్తానంట? మనం చేసిన తప్పిదములను, మనం చేసిన పాపం, గొర్రెపిల్ల రక్తములో వీరు తమ వస్త్రములను ఉదుక్కున్నవారు. అవమానముంది, పాపము తెచ్చిన మరణముంది. ఈ మరణమునంతటిని కూడా జయించిన వాడు ఎవరని అంటే సర్వోన్నతుడగు యేసుక్రీస్తు ప్రభువు. సర్వోన్నతుడగు యేసుక్రీస్తు ప్రభు, సర్వశక్తుడగు యేసుక్రీస్తు ప్రభు మరణానికి కూడా దాసుడవుతే ఎలాగ దేవుడవుతాడు? దేవుడు అనేవాడు మరణమును జయించేవాడై ఉండాలి కదా. దేవుడు అనేవాడు మరణమును శాసించేవాడై ఉండాలి కదా. మరణం అనేవాడు, దేవుడు అనేవాడు మరణానికి మరణమును కలిగించేవాడై ఉండాలి కదా. దేవుడు అనేవాడు కూడా మరణిస్తే
దేవుడు ఎలాగవుతాడు? దేవుడు అనేవాడు మరణానికి స్థానముగా ఉంటే దేవుడు అనేవాడు ఎలాగుంటాడు? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, వీరి శ్రమలతో చనిపోకుండా దేవుడు వీరిని 7వ ముద్రలోనికి వచ్చేటప్పటికి రక్షించడానికి తన దేవదూతలను పంపించాడు. దేవదూతల చేత, దైవ శక్తి చేత, దైవ తలంపు చేత, దైవ సంకల్పము చేత వీరు రక్షింపబడిన వారు, ఆరాధింపబడుతున్న వారు, దేవుణ్ణి కొనియాడుతున్నవారు వీరు. దేవుడు అట్టి కృపా కనికరములతో మనల్ని దీవించి వర్ధిలింపు చేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. కొద్ది వారము దీవించుము. విత్తబడిన వాక్యం మీ దృష్టికి అంగీకారముగాను, దీవెనకరముగాను, శుభకరముగాను, ఆనందకరముగాను, ఆశీర్వాదకరముగాను మీరు నడిపించండి, మీరు ప్రేమించండి, మీరు దీవించండి, మీరు వర్ధిలింపు చేయండి. విత్తబడిన వాక్యం మీ దృష్టికి అంగీకారంగా మలుచుకొని మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠ పాలకును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములతో కార్యక్రమమును ప్రభు వర్ధిలింపు చేసి పోషించి నిత్యము తన నిత్య రక్షకుడుగాను, శ్రేష్ఠ పాలకుడుగాను కార్యక్రమమునకు మనకు నిత్యము తోడుగా ఉంటూ వర్ధిలింపు చేస్తూ ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.